బై ఎలక్షన్స్ కి చాలా అట్లా చేసినాం, కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు చేసినాం. అక్కడ ఏమీ డబ్బులు పంపిణీ జరగకుండా ఎలక్షన్ కమిషన్ జాగ్రత్తలు తీసుకున్నాం. ఇవే ముచ్చట్లు చెప్పుకుంటూ వచ్చింది కదా. కానీ ఇలా పొద్దున్న నుంచి ఏ డివిజన్ల బూత్ చూసినా కూడా పైసల పంపిణీ, లేదంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అధికారికంగా వచ్చి బూత్ విజిట్ చేస్తూ జరుగుతున్నారు. అసలు అభ్యర్థి తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా పోలింగ్ బూత్ లోకి వెళ్ళడానికి అర్హులు కాదు. కానీ ఇక్కడ మాత్రం అట్లాంటి పరిస్థితి బై ఎలక్షన్స్ లో కనిపిస్తలే. ఏ బూత్ దగ్గర చూసినా కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు కాన్వాయిలు వేసుకుంటే మరి బూత్ల ముందు నుంచి వెళ్లే పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రజెంట్ మనతోటి హేమ ఉన్నారు, మాట్లాడదాం. అసలు ఏంటి, ఏం జరుగుతుంది? ఇప్పటి వరకు మార్నింగ్ నుంచి ఎన్ని బూత్లు మీరు తిరిగేసి వచ్చారు? మేము క్యాండిడేట్ తోటి ఆల్మోస్ట్ అన్ని బూత్లు మేము విజిట్ చేయడం జరిగింది. ఎవరైతే సునీత గారు ఉన్నారో వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత అసలు ఏం అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి, ఏం జరుగుతుందని లోపలి వెళ్ళి చూస్తే ఎక్కడ కూడా ప్రాపర్ అరేంజ్మెంట్స్ లేవు. ఎక్కడ కూడా ఎటువంటి ఓటర్స్కి ప్రాపర్గా ఓటేసే విధంగా కూడా వాళ్ళు ఏర్పాట్లు చేయలేదు. లైట్లు సరిగా లేదు, టేబుల్ లేదు, రావడానికి పోవడానికి ఇబ్బంది అవుతుంది. ఇవన్నీ కంప్లైంట్స్ ఓటర్స్ స్వయంగా చెప్తున్నా కూడా ఈసీ పట్టించుకోలేదు. బిఓఎల్ఎస్కి కనీసం చైర్లు కూడా ఇవ్వలేదు. మరి ఎందుకు ఉన్నది ఎందుకు? నాకు తెలిసి ఇప్పటిదాకా ఇన్ని ఎలక్షన్లు చూసినాం కానీ ఇంత వరస్ట్ మేనేజ్మెంట్, ఇంత వరస్ట్ అరేంజ్మెంట్స్, ఇంత వరస్ట్ ఈసీ కానీ ఎక్కడ చూడలేదు. చాలా దారుణంగా నడుస్తుంది, రిగ్గింగ్ నడుస్తుంది. పైసలు ఇచ్చి ప్రజలని ప్రలోభపెట్టే ప్రయత్నం చేస్తారు, బెదిరిస్తున్నారు. మీరు స్వయంగా చూడండి, ఒక ఓటరు నేను ఓటు వేయకపోతే మా మదర్ని తీసుకొని వెళ్తే మమ్మల్ని ఇట్లా మీరు వేయకపోతే మీకు పెన్షన్ కట్ చేస్తాం అది ఇదని మాట్లాడుతున్నారు. డైరెక్ట్ ఓటర్ చెప్తున్నారు ఈ విషయం. మళ్ళీ అక్కడ ఉన్న బాబా ఫసీయుద్దీన్ గారు మా బీఆర్ఎస్ నాయకుల మీద దాడి చేస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా దాడులే. ఇక్కడ యూసఫ్ కూడా దగ్గర ఒక 3 టేబుల్లు ఉన్నాయి, 30 మంది ఉన్నారు. మా బీఆర్ఎస్ నాయకులు ఒక్క టేబుల్ మీద 2 ఉంటే పోలీసు వాళ్ళు దౌర్జన్యంగా తీసి పడేస్తారు. కాంగ్రెస్ నాయకులు వచ్చి లిస్టు తీసుకొని పక్కకు పడేస్తున్నారు, అంటే ఓటర్ లిస్టు తీస్తున్నారు, పడేస్తున్నారు. సరే ఆగండి, మేము లోపలికి పోలేదు, ఇక్కడనే ఉన్నాం కదా, ఇక్కడ ఏమైనా డిస్టర్బ్ ఉందా? మేము రోడ్డు మీద లేను, ఫుట్పాత్ లో ఉన్నాం, సైడ్ ఉన్నాము, ఉండనియండి. ఏమైంది సార్? అక్కడ లొల్లి అవుతుంటే ఎవరు రారు, ఇక్కడికి రాగానే జరుగు అని ఇది చేస్తున్నారు. అసలు ఏంటి, ఇంకొకటి ఏంటంటే కాన్వాయిలు వేసుకొని తిరగడం, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా ఏకంగా బూత్ లో మమ్మల్ని నాన్ లోకల్ అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఎమ్మెల్యేలు, డిప్యూటీ సీఎంలు, మంత్రులు అందరు కలిసి ఏమంటారు సైరన్లు వేసుకుంటే తిరుగుతున్నారు. మరి ఎలక్షన్ కోడ్ ఉన్న దగ్గర 140 సెక్షన్ ఉన్న దగ్గర మరి అట్లా చేయొచ్చా? నాన్ లోకల్ అని మాట్లాడుతారు. తీస్తే కాంగ్రెస్ వాళ్ళు నాన్ లోకల్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మేము ఎక్కడ కూడా ఎవరిని డిస్టర్బ్ చేస్తలే, జస్ట్ వెళ్ళి ఏం జరుగుతుంది ఏంటి మాత్రమే చూస్తున్నాం. అక్కడ పోయి నుంచుంటే చాలు 10 మంది మా జెంట్స్ మా మీదకి వస్తున్నారు, మా మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. మేము జస్ట్ ఒక మాట అన్న, తమాషాలు చేయకండి ఇక్కడ అని అన్న దాన్ని వక్రీకరించి నేనేమో బూతు మాట్లాడినా అని చెప్పేసి లేడీస్ నా మీదకి ఊసగొల్పి నా మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. అక్కడ ఇన్సిడెంట్ జరిగింది ఇప్పుడు. కానీ పోలీసు వాళ్ళు మాత్రం ఎక్కడ కూడా ఏం కూడా చర్యలు తీసుకుంటారు. 2 పోలీసు వాళ్ళు ఉన్నారు, బ్లూ కోట్ వాళ్ళు, క్యాండిడేట్ వెనక తిరుగుతున్నారు. ఎందుకు వస్తున్నారు అంటే సెక్యూరిటీ పర్పస్ అని అంటున్నారు. మరి సెక్యూరిటీ అని అన్నప్పుడు మరి దాడి జరుగుతుంది, మా మహిళ మీద క్యాండిడేట్ మీద వస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏమైనా అంటే మాకు ఇది చెప్పలేదు. మరి ఏం చెప్పారు, దేనికి చెప్పారు, ఏం మూమెంట్స్, ఎక్కడ పోతున్నారు, అక్కడ ఎంతమందిని దింపాలా? క్యాండిడేట్ ఇక్కడికి వచ్చింది 100 మంది రండి ఆమెను అటాక్ చేయండి అని చెప్పడానికి పోలీసు వాళ్ళు ఉన్నారు. అసలు ఈసీ ఏం చేస్తుంది, డీజీపీ గారు ఏం చేస్తారు? ఇంతగానం జరుగుతుంది దౌర్జన్యం, ఓటర్లను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. ఇంత చేస్తున్నా కూడా ఎవరు కూడా పట్టించుకుంటలేరు. సో ఎలక్షన్ కమిషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అందరికి తెలుసు, కానీ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్నారు? అసలు ఎక్కడ కూడా ఫాలో అవ్వట్లేదండి. నాకు తెలిసి ఇప్పటిదాకా కూడా ఎటువంటి మేము చూసినాం కానీ ఇట్లాంటి ఎలక్షన్ ఎక్కడ చూడలేదు. మొత్తం రిగ్గింగే జరుగుతుంది, ఇక్కడనే ఇబ్బంది జరుగుతుంది అంతా. సో ఎట్లా ఉందండి క్యాంపెయిన్ ఎట్లా ఉందా అంటే ఈ రోజు మాట్లాడుతున్నారు మీరు. ఈ రోజు అయితే చాలా దూరంగా చాలా వాళ్ళు గుండెరాజం చేస్తున్నారు. మేము బోరబండ నుంచి బోరబండ వెళ్ళిన, అక్కడ వెళ్ళిన తర్వాత అవి బాబా ఫసి వచ్చి మా కార్యకర్తకు టిట్టి मार के उनको पूरा टेबल्स गिरा देके మొత్తం టేబుల్స్ గిరా के కార్యకర్త को मार के वोटर्स को डरा के वोटर्स को धमका के वोटर्स को చెప్తున్నారు ఏ ఓట్ లేకపోతే మీకు హైడ్రా పెట్టి ఇల్లు तोड़ देते तुम्हारा बोल के, तुम्हारा पेंशन नहीं आता बोल के, तुम्हारा ये नहीं आता। वोटर्स को डराना, लोगों को मारना, कार्यकर्ता को डराना, धमकाना, लेडीज को भी मारना, एक लेडीज को भी मारे, एक जेंट्स को भी मार रहे, इस तरह से कर रहे। अभी मैडम इधर आई यूसुफगुड़ा में, एक टेबल बीआरएस वालों को नहीं दिए तुम
लोग, ये क्या तरीका है बोले तो इतना लड़ाई झगड़ा कर रहे। एक लेडी से भी सीधा बात करने की तहजीब तमीज़ नहीं है ये लोगों को। ये लोग घर में भी ऐसे ही बात करते हैं क्या इनके लेडीज से? చాలా చాలా నిజంగా పోలీస్ వాళ్ళు అయితే మీరు చూడండి, మీరు వన్ సైడ్ సపోర్ట్ చేస్తున్నారు. పోలీస్ వాళ్ళు వన్ సైడ్ సపోర్ట్ చేస్తున్నారు. మా కార్యకర్తకి చెప్తున్నారు ఊరుకోండి, ఏంటి ఏం వెళ్ళి పెట్టున్నారు అది అంటే అది చూడండి. అసలు ఏంటి మార్నింగ్ నుంచి ఎన్ని డివిజన్స్ తిరిగిండ్రు మీరు? ఆ డివిజన్స్ వల్ల బూత్లు ఎట్లా ఉన్నాయండి? అంటే బూత్ మంచిదే ఉంది కానీ डरारे लोगों को धमका रहे. तुम्हारा डबल बेडरूम नहीं देते, तुम्हारा घर है जो हाइड्रा से तोड़ देते, तुम्हारा पेंशन नहीं देते, तुम्हारा ये नहीं देते, तुम्हारा वो नहीं देते, यानी डरा रहे वोटर्स को खाली. तो आप तो कब जाकर उधर देख के आप लोग बोल रहे हैं कुछ एविडेंस है वो डराने का? वीडियो से आपके पास? हमारे पास पूरा एविडेंस है, हर एक बताओ निकालो एविडेंस है, हमारे जो एविडेंस है सब कुछ है हमारे पास. आईडी कार्ड, खंडवा आईडी कार्ड नहीं पहनते ना, खंडवा है, आईडी कार्ड है, टी शर्ट्स पहन के फिर रहे. टी शर्ट पे सामने वाइट है, पीछे नंबर 2 है. ఏంటి అది అది కూడా తీసినా నేను చూపిస్తా మీకు. దిఖాओ చూడండి. అందరూ नंबर 2 टी शर्ट వేసుకొని ఉన్నారు అక్కడ. वो भी दिखा చూడండి. इलेक्शन कमीशन को कंप्लेंट करने वाले हैं आप? ऑफ कोर्स करेंगे ना, क्यों नहीं करेंगे. इलेक्शन कमीशन वाले जब रूल्स बनाए, रूल्स फॉलो करना ना ये लोग. బూత్ల పరిస్థితి ఎట్లా ఉంది అనేది బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. నిజంగా విమర్శల నిజమా అనేది ఎవిడెన్స్ వీడియోస్ మనం కూడా వేద్దాం. సో మీరు కమెంట్ చేయండి, నిజంగా ఇది నిజమా లేదంటే కేవలం విమర్శలు మాత్రమే, లేదంటే కాంగ్రెస్ వాళ్ళ పైన దుమ్మెత్తి పోసే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా, ఇవన్నీ అబద్ధాలా వాస్తవం అనేది మీరే కమెంట్ చేసి చెప్పండి.